హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ దేవిని. ఈరోజు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉడకబెట్టిన బంగాళదుంప వేపుడు అనేది చేస్తున్నానండి. ఇది ఆంధ్ర స్టైల్ అనమాట. కారంగా చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఇలా బంగాళదుంప వేపుడు వేసుకొని కలుపుకొని తిన్నా బాగుంటుంది. అలాగే పప్పుకి సాంబారు కానీ ఏదైనా పచ్చడి చారు కూడా ఈ బంగాళదుంప వేపుడు అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా ఈరోజు ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను 3 బంగాళదుంపలు తీసుకున్నానండి. ఇదైతే నేను నలుగురికి చేస్తున్నాను. ఒక్కొక్క బంగాళదుంపని 2 ముక్కలుగా కట్ చేసుకొని ఉడకబెట్టేసుకున్నాను. ఒక అరగంట సేపు ఉడికిందండి, టైం పట్టింది. ఉడికిన తర్వాత నీళ్ళన్నీ వంచేసుకొని తర్వాత చల్లటి నీళ్ళు పోసేసుకున్నాను. ఇప్పుడు పైనున్న ఇలా తోలు కూడా తీసేస్తున్నానండి. చాలా బాగుంటుంది ఈ ఫ్రై అనేది. ఇప్పుడు పైనున్న తోలంతా ఇలా తీసేసాం కదా. ఇప్పుడు ముక్కలు అనేది కట్ చేసుకుందామండి. మరి చిన్న ముక్కలు కాదు, ఒక్కొక్క ముక్క వచ్చేసి 2 అంగుళం చొప్పున 2 అంగుళాల చొప్పున ముక్క అనేది మనం కట్ చేసుకోవాలి. మరి చిన్న ముక్కలు అయితే మనం ఫ్రై చేసేటప్పుడు ముక్కలు అనేది చిదురైపోద్దండి. అందుకని నేను కొంచెం పెద్ద సైజు ముక్కలే కట్ చేసుకుంటున్నాను. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ముక్క అనేది చూపిస్తున్నాను. ఇంత సైజు ఉంటే సరిపోయిద్ది. ఇప్పుడు బంగాళదుంప వేపుడు అనేది చేసుకుందామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. వేపుడు తగ్గట్టు నేను కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటున్నానండి. కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు నూనె కాగే లోపల 4-5 చిన్నులపాయ రెబ్బలు అనేది దంచేసుకుందాము. 4-5 చిన్నులపాయ రెబ్బలు దంచుకున్నానండి. నూనె కాగింది కదా, ఇప్పుడు నూనెలో కూడా వేసేసుకుంటున్నాను. ఈ నూనెలో ఈ చిన్నులపాయలు బాగా వేగాలి. ఇలా వేగుతున్నప్పుడు తాలింపు గింజలు కూడా వేసుకుందాము. ఆ తర్వాత 2-3 ఎండుమిరపకాయలు తుంచి వేసుకుందామండి. కొంచెం కరివేపాకు, ఇప్పుడైతే తాలింపు కూడా బాగా వేగిందండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందామండి, ఎందుకంటే ముక్కలు వేగటానికి అలాగే ఈ ముక్కలన్నిటికీ ఉప్పు బాగా పట్టడానికి. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుందాం. ఈ నూనెలో ఈ బంగాళదుంప బాగా వేగాలండి. ఎంత బాగా వేగితే అంత బాగా బంగాళదుంప వేపుడు అనేది బాగుంటుంది. స్టీల్ బాండి కదండి, కొంచెం అడుగు అంటుకుంటుంది. దగ్గరుండి మనం సిమ్లో పెట్టుకొని
ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే బంగాళదుంప వేగిందండి. ఇప్పుడు చున్నులపై కారం అనేది చల్లుకుంటున్నాను నేనైతే కొద్దిగా ఎక్కువే కారం అనేది చల్లుకుంటున్నానండి. కారంగా బాగుంటుంది. మీరు కావాలంటే కొంచెం కారం అనేది తగ్గించుకోండి. నా టేస్ట్ కొలది నేను కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను. కారం వేసిన తర్వాత కూడా ఒక్క 10 నిమిషాలు అనేది ఫ్రై అనేది చేసుకోవాలండి. మూత అనేది పెట్టకుండా ఫ్రై చేసుకోనండి, ఎందుకంటే మూత పెడితే మగ్గిపోతాయి. ఇలానే నూనెలోనే ఫ్రై అయితే చాలా బాగుంటుంది తినడానికి కూడా. అస్సలు పక్కన ఏ కూరలు లేకపోయినా కూడా ఈ ఒక్క బంగాళదుంపతో అన్నం మొత్తం తినచ్చు అనమాట. కలుపుకుంటూ ఈ కారం కలుపుకొని ఈ బంగాళదుంప కలిపేసుకొని ఎంచక్కా తినచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. మనకి ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు ఇలా ఒక్క బంగాళదుంప వేపుడు అనేది చేసుకోనండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకొని నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటాను. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బంగాళదుంప వేపుడు అనేది చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో కూడా ఇలా పెట్టియచ్చు. వాళ్ళకంటే కొంచెం తక్కువ కారం వేసి మనము ఎంచక్కా ఇలా పెట్టియచ్చండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ దేవి. ఓకే అండి, బాయ్.